నేను మొన్న గజ్వేల్లో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన. రేవంత్ రెడ్డి గారిని నేను డైరెక్ట్ గా క్వశ్చన్ చేస్తున్నా. గవర్నమెంట్ హాస్పిటల్ గురించి అంటే అరెస్టుల మీద పెట్టిన ఫోకస్ కావచ్చు, అందాల బామల మీద పెట్టిన ఫోకస్ కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్ మీద ఎందుకు పెట్టట్లేదని క్వశ్చన్ చేస్తున్నా. అక్కడికి వెళ్ళి ఆ హాస్పిటల్ చూస్తే ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఇంత అద్భుతంగా ఉండదేమో అనిపించింది. కానీ ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ ఆ స్థితిలో లేవు. ఎందుకు లేవు కారణాలంటే ఇక్కడ రాజకీయాలే కారణం. రేవంత్ రెడ్డి గారిని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నా అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా ఉంది, ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్ళేది ఎవరండి? మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. పోయినా కొద్దికి కాంగ్రెస్ పార్టీ పాలన ఏదైతుందో అది దిగదారిపోతుంది అనిపిస్తుంది తప్ప డెవలప్ అవుతున్నట్టు ఎక్కడ అనిపించట్లేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం లోటు జరిగిందని ఇంత మాట్లాడుతున్నావు సంతోషం అని మీరు అనుకోవచ్చు. కట్టడం గొప్పగా ఉంది, హాస్పిటల్ ఒకటి గొప్పగా ఉండగానే సరిపోదు కదా. అందులో డॉक्टर्स కావచ్చు, అందులో ఆయాలు కావచ్చు, అందులో వాచ్మెన్స్ కావచ్చు. ఒక రైతుకు రెస్పెక్ట్ లేదు అంటున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నట్టే? వాచ్మెన్ కూడా బెదిరించేటోడేడా. ఇప్పుడు ఎవరైనా సరే ఒక డౌట్స్ ఉంటాయి, తెలియని ఒక పర్సన్ వస్తాడు వ్యవసాయ కుటుంబం నుంచి, కొంచెం తెలియదు ఆయనకు నాలెడ్జ్ వచ్చి, అమ్మాయి ఇదేందంటే చెప్పేదేనో తెలియదా మాట్లాడొద్దు. ఎందుకు ఈ మాట? విత్ వీడియో క్లిప్స్ ఉన్నాయి నా దగ్గర. విత్తు మాలాంటి వాళ్ళకే ఇంత జరుగుతుంటే మాలాంటి వాళ్ళనే మీరు ఒకరొకరిని ఎట్లా చూస్తున్నారు? మీరు హాస్పిటల్లో గైడెన్స్ ఇష్టోడు ఎవడున్నాడు? రేవంత్ రెడ్డి గారు హాస్పిటల్ కి విజిట్ చేసేవాడు ఎవడున్నాడు అని క్వశ్చన్ చేస్తున్నా నేను. ఆధార్ కార్డు ఇస్తామా? బేబీ పుట్టిన తర్వాత ఫోన్ చేసి, సార్ మాకు పాత కార్డు ఉంది, కొత్త కార్డు. చెప్పేది రా లోఫర్. ఏ నుంచి మీ అయ్యలు ఇస్తురా జీతాలు? ప్రజల సొమ్ము కదా, రైతుల సొమ్ము కాదా మీరు తీసుకునే జీతాలు? జీతాలు తీసుకునేది వీళ్ళ దగ్గర. రుబాబ్ చేయాలని మాట్లాడతారు మీరు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇలా లేదు. అదే గజ్వేల్ హాస్పిటల్ అక్కడ లేదు. ఈ రోజు హాస్పిటల్కి వెళ్ళాలంటూ ఒకరోజు ఎవ్రీ మంత్ మీ గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకోవడానికి వస్తారు కదా. వీళ్ళు ఏం చేస్తున్నారు అనుకున్నావు? బయటికి రాస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి కమిషన్. ఏమనంటే సామాన్లు లేవు. ఏమంటారు? ఏం చేస్తారు రేవంత్ రెడ్డి గారు? గవర్నమెంట్ హాస్పిటల్లో సామాన్లు లేవంట. మరి రేవంత్ రెడ్డి గారు మరి ఏం చేస్తున్నారు నాకు అర్థం అవ్వట్లేదు. ఇదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇలాంటిది రాలేదు. కేసీఆర్ కిట్ ఉండేది, ఏ కిట్ లేదు. ఇప్పుడు ఆ రోజు కంప్లీట్ చేయడానికి ఒక డాక్టర్ ఉండేవాడు. ఈ రోజు ఎవరు లేరు. ఎవరికి క్వశ్చన్ చేయాలో కూడా అర్థమైతలేదు హాస్పిటల్. హాయ్ హలో, వెల్కమ్ టు వినయన్6 టీవీ. అండ్ ఈ వీడియో ప్లీజ్ దయచేసి మొత్తం వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది. ఈ వీడియోలో కొంతమంది అనొచ్చు, అంటే ఇది వరకు నేను మాట్లాడినప్పుడు కూడా ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నాడు అది అనుకోవచ్చు. అన్నారు కూడా అన్నవాళ్ళు. సంతోష్ అనే వ్యక్తి ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని పనిచేయాల్సిన అంత అవసరం నాకు లేదు. నాకు వచ్చినప్పుడు నా ఊరికి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటా, ఎందుకంటే నాకు వచ్చి వ్యవసాయం. నేను మీకు ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, నేను మాటలు చెప్పుడు కాదు, నా ఊరికి వెళ్తే అర్థమవుతుంది మీకు. ఇప్పుడు ఈ వీడియో చూస్తే అనుకోవచ్చు, ఆహా వీడు ఎవడో మాట్లాడిస్తే మాట్లాడాల్సిన స్థితికి నేను దిగదారలేదు, నాకు అంత అవసరం కూడా లేదు. నాకు అనిపించిన విషయం ప్రతి విషయం నేను మాట్లాడతా కాబట్టి చెప్తున్నా. ప్లీజ్ దయచేసి ఈ వీడియో బొచ్చకంతా చూసి వదిలేయకండి. ఇది ఎందుకంటే చిన్న పిల్లలకు సంబంధించిన వీడియో. ఈ విషయంలో నేను ఒక విషయం చెప్తా. కేసీఆర్ గారిని ఏ రోజు నేను ఒక మాట ఎందుకు అనలేము అంటే, ఆయన ఒక రోల్డ్ మోడల్. ఒక నాయకుడు ఇలా ఉండాలి, ఒక నాయకుడిలాగా బతకాలి, ఈ నాయకుడిలాగా ఉండాలి అని ఇన్స్పిరేషన్ గా తీసుకునే యూత్ ఉన్నారు ఆయన. ఎందుకు ఇంత గొప్పగా ఏంది? ఒకానొక సందర్భంలో సభ గురించి తప్పుగా మాట్లాడిండు. అఫ్ కోర్స్ నాకు అనిపించింది అప్పుడు ఒక వార్ జరుగుతుంది కాబట్టి నాకు అనిపించింది, కాబట్టి మాట్లాడినా. ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని నేను కొన్ని క్వశ్చన్లు అడగాల్సినవి ఉన్నాయి కాబట్టి అడుగుతున్నా. దీన్ని మీరు ఏ విధంగా తీసుకోండి, నాకేం ఫరక్ పడదు. ఏమైనా చేయాలనుకుంటే కూడా చేసుకోండి. నా గొంతు నొక్కాలని చూస్తే నాకేం పెద్ద దాని ఏం లేదు. నా గొంతు నొక్కితే వెనక చాలా మంది ఉన్నారు. ఇంకా రేవంత్ రెడ్డి గారిని నేను డైరెక్ట్ గా క్వశ్చన్ చేస్తున్నా ఈ విషయంలో. గవర్నమెంట్ హాస్పిటల్ గురించి అంటే అరెస్టుల మీద పెట్టిన ఫోకస్ కావచ్చు, అందాల బామల మీద పెట్టిన ఫోకస్ కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్ మీద ఎందుకు పెట్టట్లేదని క్వశ్చన్ చేస్తున్నా. ఒకటి, కేసీఆర్ గారిని పొగుడుతున్నాడేంది సంతోష్ అంటే నేను ఏ రోజు ఆయన తిట్టలా. కేసీఆర్ గారు ఎన్నుకున్న తప్పులు చేసిన వాళ్ళని క్వశ్చన్ చేయొచ్చు, వాస్తవాలను తప్పులు చేయొచ్చు. కేసీఆర్ గారిని ఏ రోజు ఎందుకు క్వశ్చన్ చేయం మీన్స్ ఆయన ఎప్పుడు తలెత్తుకొని చూడాలనుకుంటాం. కేసీఆర్ గారిని ఆయన ఎన్నుకున్నోళ్ళు, ఆయన పక్కపుంటున్నోళ్ళు తప్పులు చేయొచ్చు మేబీ కొన్ని. ప్రతి ఒక్కటి తెలవాలంటే తెలియదు. నాదొక చిన్న వ్యవస్థ. నా వ్యవస్థలనే నా ఎంప్లాయీస్ ఉన్న 20 మంది 30 మందికి ఎవడేం చేస్తున్నా నాకే తెలియదు. అట్లాంటిది అదొక శిఖరం. ఏడేం తెలుస్తుందో ఆయనకు తెలియదు. బోలా శంకరుడు అనొచ్చు కేసీఆర్ గారిని, దానికి నిదర్శనం అని కూడా అనొచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే,
నేను మొన్న గజ్వేల్లో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన. అక్కడికి వెళ్ళి ఆ హాస్పిటల్ చూస్తే ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఇంత అద్భుతంగా ఉన్నదేమో అనిపించింది. చాలా గొప్పగా అనిపించింది. ఆ హాస్పిటల్ తిరుగుతున్నంతసేపు నాకు కేసీఆర్ గారు మాత్రమే నా మైండ్ లో మెసిలేడు. గజ్వేల్లో ఏదైతే డెలివరీకి సంబంధించిన హాస్పిటల్ కావచ్చు, అవతలు ఉన్నప్పుడు కూడా నాకు ఇద్దరు పిల్లలు అలానే పుట్టారు. ఏ రోజు చిన్న ప్రాబ్లం ఒక్క డాక్టర్ కూడా ఇట్లా మాట్లాడిన విధానాలు ఒక ప్రాపర్లీగా ఉంది. ఆయన కనుసంధంలోనే ఆయన ఎన్నుకున్నోళ్ళ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గా మూవ్ ఆన్ అయింది. కానీ ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ ఆ స్థితిలో లేవు. ఎందుకు లేవు కారణాలంటే ఇక్కడ రాజకీయాలే కారణం. రేవంత్ రెడ్డి గారిని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నా అంటే వీటిల మీద ఫోకస్ చేసింది. గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా ఉంది? ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్ళేది ఎవరండి? మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, రైతులు. ఈ రోజు రైతులు కష్టపడి పండించిన పంటని కొనుక్కొని తెచ్చుకున్నావా ఇంకొని తెచ్చుకున్నావా పక్కన పెట్టండి, వాళ్ళు పండించిన పంటకు విలువిస్తున్నాం తప్ప రైతుకి ఎక్కడ విలువిచ్చినట్టు నాకు అనిపించలేదు. ఈ 4-5 రోజులు నేను విలేజ్లలో తిరిగి చూసిన. అంతకన్నా ముందు కూడా ఎందుకు ఇన్ని రోజులు అనలేదంటే 18 నెలలు అవుతుంది ఆల్రెడీ. మస్తు టైం ఇచ్చినాం రేవంత్ రెడ్డి గారికి. ఎక్కడ మార్పు అనేది అంటే రాగానే నేనే అన్నా ఆ రోజు, రాగానే కావాలి అంటే కాదు కదా. కానీ ఈ రోజు అనిపిస్తుంది ఇప్పటి వరకు కూడా పోయినా కొద్దికి కాంగ్రెస్ పార్టీ పాలన ఏదైతుందో అది దిగదారిపోతుంది అనిపిస్తుంది తప్ప డెవలప్ అవుతున్నట్టు ఎక్కడ అనిపించట్లేదు. ఎందుకు ఈ మాట అంటుందంటే ఊర్లకి వెళ్ళి ఎట్లుంది పాలన అంటే లైవ్ లో చూపిస్తున్నారు. మిషన్ భగీరథ నీళ్లు రావట్లేదు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు కడుపు నిండా నీళ్లు తాగిన మన్నోళ్ళు ఉన్నారు. ఈ రోజు ఏమైంది మీకు గతి అంటే ఆ మూలకు చూడాడ బోరేసుకున్నాం మేము ఒక వాడ కలిసి అని అంటున్నారు. ఇక్కడికి వస్తా ముందు గవర్నమెంట్ హాస్పిటల్ గురించి మాట్లాడు. గవర్నమెంట్ హాస్పిటల్ ఎంత అద్భుతంగా ఉందంటే నేను 5-6 మంది నేను నడుచుకుంటా విన్నా వాళ్ళకి ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఇంత గొప్పగా ఉండేమో అట్లా మాట్లాడుకుంటారు పెద్దవాళ్ళు. అంత బాగున్నాయి హాస్పిటల్స్. నా లైవ్ లో చూసిన, నాకు తెలిసి నేను ప్రైవేట్ హాస్పిటల్ కూడా తిరిగినా అంత అద్భుతంగా ఏ హాస్పిటల్ లేదు. గజ్వెల్లో డెలివరీకి సంబంధించిన ప్రెగ్నెన్సీకి సంబంధించిన హాస్పిటల్ కావచ్చు, అక్కడ ఉన్న ఏ హాస్పిటల్ అయినా కేసీఆర్ గారికి సెల్యూట్ ఆ విషయం. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం లోటు జరిగిందని ఇంత మాట్లాడుతున్నావు సంతోషం అని మీరు అనుకోవచ్చు. హాస్పిటల్స్ కావాలి, కట్టడం గొప్పగా ఉంది. హాస్పిటల్ ఒకటి గొప్పగా ఉండగానే సరిపోదు కదా. అందులో డాక్టర్స్ కావచ్చు, అందులో ఆయాలు కావచ్చు, అందులో వాచ్మెన్స్ కావచ్చు. ఒక రైతుకు రెస్పెక్ట్ లేదు అంటున్నా. బాధ అనిపించింది నాకు. వదిలేండి, మాలంటలో వదిలేండి. నేను వ్యవసాయ కుటుంబం, నేను వ్యవసాయం చేసిన స్టిల్ ఇప్పటికి నేను అన్ని చేస్తా. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఏడికి పోయినా రైతుకు విలువ లేదు ఇక్కడ. నాకు ఆ రోజు అనిపించింది. ఇన్ని రోజులు తిరుగుతుంటే బానే ఉందిలే అనుకున్నా కానీ హాస్పిటల్ అనిపించింది నాకు ఒక రైతుకు విలువ లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నట్టే వాచ్మెన్ కూడా బెదిరించేటోడేడా ఏంది క్వశ్చన్ లేదు. గేట్ లో నుంచి లోపలికి ఎంటర్ కావాలంటే కట్టడం పెట్టుకొని కూర్చుంటారు, ముచ్చట్లు పెట్టుకుంటా. ఏం చేస్తారా అంటే ఫోన్లలో సొల్లు పెడతారు వీళ్ళు, రీల్స్ చూసుకుంటూ కూర్చుంటారు. అందులో ఉన్న వాచ్మెన్ లాడు వాళ్ళు. మీకు విత్ క్లిప్స్ వేస్తా నేను, కొంతమంది ఫోటోలు చూపియా. కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు మొత్తం బట్టబయలు చేయాల్సి వస్తుంది, చేస్తున్నా. ఈ రోజు ఇది ఎవరిదిరా తప్పు అంటే నేను ప్రభుత్వాలకు తప్పు. రేవంత్ రెడ్డి గారు, నేను మిమ్మల్ని అడుగుతున్నా, రిక్వెస్టబుల్ గా అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, గవర్నమెంట్ హాస్పిటల్ పట్టించుకోవడానికి ఎవరున్నారు? ఎవరికి బాధ్యత లేదని చెప్పుకోవాలంటే ఎవరికి చెప్పుకోవాలి? ఏడుస్తున్నారు ఒకరొకరు గవర్నమెంట్ హాస్పిటల్ అలా. ఆయన మెసేజ్ ఇస్తే ఇష్టం వచ్చిన మాట్లాడుతుంది. మనం చెప్పేది ఇప్పుడు ఎవరైనా సరే ఒక డౌట్స్ ఉంటాయి, తెలియని ఒక పర్సన్ వస్తాడు, ఒక వ్యవసాయ కుటుంబం నుంచి కొంచెం తెలియదు ఆయనకు నాలెడ్జ్ వచ్చి, అమ్మాయి ఇదేందంటే చెప్పేదేనో అర్థమైతే మాట్లాడొద్దు. ఎందుకు ఈ మాట? విత్ వీడియో క్లిప్స్ ఉన్నాయి నా దగ్గర. విత్ ఏ డాక్టర్ ఎట్లా మాట్లాడారు, డాక్టర్ కింద ఎట్లా మాట్లాడారు, ఆయాలు ఎట్లా మాట్లాడారు, కింద వాచ్మెన్లు ఎట్లా మాట్లాడారు, ప్రతి ఒక్క క్లిప్ ఉంది నా దగ్గర. కడుపు రగిలిపోతుంది. నా విషయంలోనే కాదు, మాలాంటి వాళ్ళకే ఇంత జరుగుతుంటే మాలాంటి మీరు ఒకరొకరిని ఎట్లా చూస్తున్నారు? మీరు హాస్పిటల్లో గైడెన్స్ ఇష్టోడు ఎవడున్నాడు? రేవంత్ రెడ్డి గారు హాస్పిటల్ కి విజిట్ చేసేవాడు ఎవడున్నాడు అని క్వశ్చన్ చేస్తున్నా నేను. అందాల భావాల మీద వీటిల మీద ఉన్న ఫోకస్ మరి ఎట్లెట్లున్నాయి హాస్పిటల్స్? ఎవరు చూసుకుంటారు? ఏదైనా బాధ వస్తే ఎవరికి చెప్పాలి? చెప్పండి, ఎవరికి చెప్పాలి? చెప్పండి. వాళ్ళ బాధితులు రోడ్ల మీద కూర్చొని ధర్నా చేస్తున్నారు గజ్వేల్లా. ఒక్క వీడియో క్లిప్ ఇప్పటి వరకు మీడియాకి రాలా. ఎందుకు రాలా? లోకల్ రిపోర్టర్లు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నా. బాధ అనిపించచ్చు కొంతమంది రిపోర్టర్లకి. ఇదే గజ్వేల్ నియోజకవర్గంలో శృతి అనే అమ్మాయి చచ్చిపోయినప్పుడు కూడా ఇదే చూసినా నేను. బాధ అనిపించింది. మా దాంట్లో కలిసి తిరిగిన శృతి అనే అమ్మాయి చనిపోయినప్పుడు కూడా పట్టించుకోలేదు కొంతమంది రిపోర్టర్లు. ఎటుపోతుంది సమాజం? ఊర్లో ఏది బాగుంది ఏది బాగలేదు చూసుకోవడానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఇంత దిగదారిపోయి ఇంత బ్యాడ్ వచ్చింది. ఎందుకంటే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏతులు కొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న యూత్ లీడర్స్ ఇప్పుడు ఏం గాడుదలు కాస్తున్నా అని అడుగుతున్నా. డైరెక్ట్ గా మీకు క్వశ్చన్ చేస్తున్నా నేను. ఈ రోజు నల్లా నీళ్ళు రావట్లేదు,
రైతు బంధువులు రావట్లేదని కొట్లాడుతున్నారు. రైతుల కోసం మాట్లాడని ఈ కాంగ్రెస్ లోకల్ లీడర్లు ఏం చేస్తున్నారని అడుగుతున్నాను. ముఖం లేక ముఖం సాటేసుకొని తిరుగుతున్నారు. మా ప్రభుత్వం వస్తే ఇట్లా చేస్తాం అట్లా చేస్తాను వాళ్ళు. ఈ రోజు నేను ప్రభుత్వంలో ఉన్న లోకల్ లీడర్లు ఎవరైతే చోటా మోటా లీడర్లు ఉన్నారో ఇక్కడ వాళ్ళని కూడా లేదు. ఎందుకంటే ఎవరికి చెప్పుకోవాలో వాళ్ళకి తెలియదు. ఇక్కడ ముఖం ఎడ పెట్టుకోవాలో అర్థం కాక ముఖం సాటేసుకొని తిరుగుతున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ కనీసము ఎవరికైనా బాధ అవుతుందని చెప్తే ఒక్కొక్క డాక్టర్ చెప్పేది వినేది లేదు. అంతెందుకండి, మీకు ఒకటి చెప్తా. ఆధార్ కార్డు ఇస్తామా, బేబీ పుట్టిన తర్వాత ఫోన్ చేసి సార్ మాకు పాత కార్డు ఉంది కొత్త కార్డు. చెప్పేది రా లోఫర్, ఎదుటోడు చెప్పేది వినాలి కదా. మీకు ఏ నుంచి మీ అయ్యలు ఇస్తురా జీతాలు? ప్రజల సొమ్ము కదా, రైతుల సొమ్ము కాదా మీరు తీసుకునే జీతాలు తీసుకునేది వీళ్ళ దగ్గర. రుబాబ్ లాంచి మాట్లాడతారు మీరు. తెలియదు, ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఉండాలి కదా. ఓపిక లేని నీకు ఎవరు జాబ్ ఇచ్చిండని అడుగుతున్నా. ఇదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇట్లా లేదు. ఇక్కడ నా కళ్ళతో చూసినా కాబట్టి చెప్తున్నాను. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇలా లేదు. అదే గజ్వేల్ హాస్పిటల్ అక్కడ లేదు. ఈ రోజు హాస్పిటల్కి వెళ్ళాలంటే ఉచ్చబడుతుంది ఒకరొకరు. ఎవరేం మాట్లాడతారో వాచ్మెన్ కూడా నోరు జారుతాడు. బాబు కొంచెం లోపలికి వెళ్ళ. ఆగు కాదురా లోఫర్, ఏం పని ఉంది ఏంటి? ఇక్కడ ఉన్న రూల్స్ ఇట్లాంటివి. ఇగో ఈ టైం దాకా పంపించము. మీకేమైనా ఎమర్జెన్సీ ఉందా? ఓకే, మీ రూల్స్ మీరు పాటించండి, తప్పలేదు. మాట్లాడే పద్ధతికి సరిగ్గా ఉండాలని చెప్తున్నాను నేను మీకు. ఇదే బల్పు మాటలు మాట్లాడితే ఎవడు పడడు. రైతులు వాళ్ళు చేస్తేనే మనం ఈ రోజు తింటున్నాం అంటున్నా. మీరు ఈ రోజు వాళ్ళకే రెస్పెక్ట్ అయినప్పుడు మీ బతికెందుకు అని అడుగుతున్నాం మిమ్మల్ని. గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ కింద ఉన్న వాళ్ళు కూడా డాక్టర్లు అయిపోయారు అక్కడ. ఎవ్రీ మంత్ మీ గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకోవడానికి వస్తారు కదా. వీళ్ళు ఏం చేస్తున్నారు అనుకున్నావు? బయటికి రాస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి కమిషన్లు. ఏమనంటే సామాన్లు లేవు. ఏమంటారు? ఏం చేస్తారు రేవంత్ రెడ్డి గారు? గవర్నమెంట్ హాస్పిటల్లో సామాన్లు లేవంట. మరి రేవంత్ రెడ్డి గారు మరి ఏం చేస్తున్నారు నాకు అర్థం అవ్వట్లేదు. ఇది కదా మీ పాలన ఇక్కడ కదా చూపించేది, మీ పరిపాలన ఇక్కడ కదా చూపించేది. కంపారిజన్ అనేది చేసుకుంటారు కదా జనాలు. ప్రజలంతా పిచ్చోళ్ళు ఏం కాదు రేవంత్ రెడ్డి గారు. నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను, ఎందుకంటే ఆయన్నే ఇప్పుడు లీడర్ అండ్ క్యాప్టెన్ కాబట్టి అడుగుతున్నాను. ఇదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇలాంటిది రాలేదు. కేసీఆర్ కిట్ ఉండేది, ఏ కిట్ లేదు. ఇప్పుడు ఆ రోజు కంప్లీట్ చేయడానికి ఒక డాక్టర్ ఉండేవాడు. ఈ రోజు ఎవరు లేరు. ఎవరిని క్వశ్చన్ చేయాలో కూడా అర్థమైతలేదు హాస్పిటల్లో. వాళ్ళ బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఏడుస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఎవ్రీ మంత్ చెకప్ చేయించుకున్నప్పుడు డాక్టర్లు ఏం చేస్తున్నారు తెలుసా? ఏం చెప్పట్లేదు. ఏదో చేసినామా పోయినామా అన్నట్టే. లాస్ట్ ఫైనల్ గా డెలివరీకి వచ్చేసరికి ఏమంటారు తెలుసా? తలకాయ చిన్న ఉంది, కాళ్ళు చిన్న ఉన్నాయి, బేబీ పెరగలేదు. మరి ఏం చేస్తారు మీరు చెకప్ చేయకుండా? మీరు బయట చూపించుకున్నారంటే మరి గవర్నమెంట్ హాస్పిటల్లో మీరేం చేస్తున్నారు? ఏం చేస్తున్నారమ్మా తెలియదు. వాళ్ళకి చెప్పాలి కదా. మీరు ఏదో జాబ్ మీ పుణ్యానికి జీతాలు ఇవ్వట్లే కదా, పుణ్యానికి పని చేయట్లే కదా మీరు రుబాబ్ చేయడానికి. జనాల డబ్బులతోనే డబ్బులు ఇస్తారు మీకు జీతాలు ఇస్తున్నారు ప్రభుత్వాలు. అర్థమైందా? వాళ్ళ ఇంట్లకే తెచ్చి అట్లా, లేదంటే రేవంత్ రెడ్డి గారి ఇంట్లకే ఇయ్యట్లా. నీకు మాట్లాడే పద్ధతి మార్చుకోండి, లేదా మీ మీద పర్సనల్ గా ఫోకస్ చేయాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ ఏదైతే వీడియో ఉందో ఇలా మీ ముఖాలు బర్న్ చేసి పెడుతున్నా డైరెక్ట్ గా రివీల్ చేయాల్సి వస్తుంది. అర్థమైందా? ఒకసారి మీ మనసు మీద మీరు చేసుకొని చూడండి. మీ ఇంట్లోనే అక్కడ ఉంటే మీరు అలాగే మాట్లాడతారా? మీరు చూపియలే. వీళ్ళాడ అప్డేట్ రాయకుండా ఒక పేషెంట్ ది నేను అక్కడే ఉన్నాను నన్ను గ్రహించకుండా అందులో మనం రాయలేదు, మన మీద తప్పు వస్తుంది బుక్ తీసుకొని లోపలికి వెళ్ళి రాసుకొని వచ్చి మళ్ళీ వీళ్ళని బెదిరిస్తున్నారు. వాళ్ళు వెళ్ళండి నీలాపూర్కి వెళ్ళండి. నీలాపూర్కి వెళ్తే పొట్టు కొడుతున్నారు కట్టెలతోని. గివి కదా రేవంత్ రెడ్డి గారు చూసుకోవాల్సింది. మనము ఇక్కడ నుంచి కదా మనకు ఫాస్ట్ వచ్చేది. కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారిని ఎక్కడ కంపేర్ చేస్తారు? ఏ పాలన ఎట్లా కంపారిజన్ చేస్తారు? ఇక్కడ కదా లోపాలు జరిగేది. ఆడోళ్ళకి ఫ్రీ బస్సులు ఇచ్చిన మనగానే సరిపోదు రేవంత్ రెడ్డి గారు. ఇట్లాంటి విషయాలలో కూడా మాట్లాడాల్సి వస్తుంది. మీరు చూసుకోవాల్సి వస్తుంది. మీకుందున్నోళ్లకు మీరు గజ్వేల్ ఒకసారి వెళ్ళి ఎంక్వైరీ చేయండి. ఒకసారి ఎంత నీచంగా ఉంది తెలుసా? అక్కడ హాస్పిటల్ చూస్తే అద్భుతంగా ఉంది. అక్కడ ఉన్న పేషెంట్లతో వాళ్ళు చేసే బిహేవియర్ ఎంత చండాలంగా ఉందంటే చెప్పలేము. ఏమనంటే బేబీకి ఏమైనా చేస్తారేమో, కడుపుతో ఉన్న అమ్మాయికి ఏమైనా చేస్తారేమో అని భయంతో కక్కుతూ మింగుతూ ఏం మాట్లాడాలో అర్థం కాక సస్తు బతుకుతున్నారు హాస్పిటల్లో. అఫ్ కోర్స్ ఎంతమంది బాధితులు గజ్వేల్ కింద కామెంట్లు పెట్టండి, తెలుస్తుంది. ఇదే ఈ వీడియో చూస్తేనే అర్థమవుతుంది ప్రభుత్వాలకి. నేను డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఏం చేస్తున్నారు? గవర్నమెంట్ హాస్పిటల్లో ఏం జరుగుతుందో చూసుకోకుండా ఏం చేస్తున్నారు అంటున్నా. ఎవరిని అడగాలి? ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలో కూడా సోర్స్ లేదు అక్కడ. ఎవరు చెప్పుకుంటారు వాళ్ళ బాధ? తలకాయ చిన్న ఉంది, ఫస్ట్ తెలియదా? ఎవ్రీ మంత్ వచ్చారు కదా వాళ్ళు. ప్రైవేట్ హాస్పిటల్లో దొంగలు ఉన్నారు కొంతమంది. ఆ డెలివరీ టైం కి లక్షలు ఏ నుంచి తెచ్చిస్తారా రైతులు? చెప్పండి మీరు. లక్షలు ఉన్నోళ్ళు అయితే ప్రైవేట్ లోనే చూపించుకుందరు కదా, ప్రైవేట్ లోనే డెలివరీలు చేపించుకుందరు కదా. ఉంటే ఉండిపోతే బో నీ అయ్యదా? నీ ఇంట్లోకే ఇస్తురా? జీతమే కదా చేస్తున్నావు, ప్రజల సొమ్మే కదా జీతాలు ఇస్తున్నాయి ప్రభుత్వాలు. తెలివి ఉండాలి కదా, చదువుకున్నారు కదా. ఇక్కడ నేను ఒక్కరు అట్లా డాక్టర్స్ అట్లనే ఉన్నారు, కింద ఆయాలు అట్లనే ఉన్నారు, వాచ్మెన్లు అట్లనే ఉన్నారు. ఆధార్ కార్డు తీసుకున్నటోడు కూడా గుద్దబల్పు మాటలు మాట్లాడుతాడు. చెప్పేది నువ్వు ఏమి లేదు. నా పక్కనున్న ఆయన సార్ మాకు కొత్త కార్డు లేదు సార్, పాత కార్డు ఉండి పెట్టొచ్చాడు. చెప్పేది ఫస్ట్ ఇను. ఏంద్రా చెప్పేది నేంది? నువ్వేం పీక నీకున్నావు, నీ పనే అది కదా. ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడు ఇని, అది అట్లా కాదు బెట్ట, ఇట్లా నాన్న చెప్పే విధానం అది కదా. నీ అయ్యే జాగిర అనుకుంటున్నావా? నీ అయ్యిస్తుండ జీతం నీకు? ప్రజల సొమ్ము కాదా?
బిడ్డ మీ తాట తీయాల్సి వస్తుంది, గుర్తు పెట్టుకోండి. మీరు ఏం తమాషాలు చేస్తున్నారా? మీరు మిమ్మల్ని చూసి కదా డాక్టర్స్ క్రమశిక్షతోని పనిచేస్తే అలా ఇంకో ప్రాబ్లం ఏముంది తెలుసా? గవర్నమెంట్ హాస్పిటల్లో గంటల 3 డాక్టర్లు మాట్లాడతారు. ఒక పేషెంట్ ఎవరికి ఏం చెప్పుకోవాలి? మేడం ఇట్లా ఉంది, అయిపోయింది, కొద్దిసేపు ఆగమ్మా, కట్ చేసి మళ్ళీ పోయేసరికి ఆ డాక్టర్ ఉండదు. ఏమని చెప్పుకుంటారు వాళ్ళు? వాళ్ళు చెప్పేది మాత్రమే అలా వన్ సైడ్ వార్ సీతయ్య టైప్ ఉంటది వాళ్ళది. బాబు ఎవడేందో కూడా ఎవడు బాబు? మీకు డ్యూటీలు చేస్తున్నారు. సార్ అని సంబోధించడం నేర్చుకోండి. అన్నా అనండి. బాబెవడు? మీకు బుద్ధి ఉండాలి కదా మాట్లాడేది. ముగ్గురు ఎల్లక్క పుల్లక్క ముచ్చట్లు పెట్టడానికి వచ్చారా మీరు? డ్యూటీలు చేసుకోనికి వచ్చారా? ముచ్చట్లు పెట్టండి. ఫోన్లలో ఫోన్లో ఆగు తిన్నాడా? నీ ఫ్యామిలీ గురించి నీ ఇంట్లో కూర్చొని చూసుకో. ఒక పేషెంట్ గజ వణుకుతున్నారు మీ దగ్గర రావాలంటే. మీరు మాట్లాడే పద్ధతికి ఎంతమంది బాధితులు ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాక కక్కుతూ మింగుతున్నారు అక్కడ. అర్థమైందా? మీ తరిక మార్చుకోకపోతే మాత్రం మీ పనులనే కూర్చుంటున్నాయి. మీరేం కథలు పడదు. ప్రతి ఒక్క వీడియో నా దగ్గర వస్తుంది. నేను ఇంకోటి చెప్తున్నా, ప్రతి ఒక్క వీడియో ఎవరేం వాచ్మెన్ దగ్గర నుంచి ఎవరు మాట్లాడినా నా నంబర్ వాట్సాప్ నంబర్ ఇస్తా మీకు. నేను ఆ నంబర్ కు ప్రతి ఒక్కరు వీడియోలు పంపండి. గవర్నమెంట్ హాస్పిటల్ ఏ హాస్పిటల్ అయినా సరే మేము మాట్లాడతాం. వచ్చి వాళ్ళ ఇండ్లకే వచ్చి ఫ్రీగా పని చేయట్లే. ఇడా పేషెంట్ మంచిగున్నా సరే స్కానింగ్ తీపించుకోకపోండి. హాస్పిటల్ లేవు స్కానింగ్లు. గవర్నమెంట్ ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని అదే క్వశ్చన్ చేస్తున్నాం. కేసీఆర్ గారు అద్భుతంగా చేసిండు, మీరేం చేస్తున్నారని అడుగుతున్నాం. ఇది కాదా మీ లోపం? మీ బాధ్యత కాదా గవర్నమెంట్ హాస్పిటల్ చూసుకునేది? ఒకరిని పెట్టాలి కదా అక్కడ ఏం జరుగుతుందో కంప్లీట్ చూడడానికి. అందుకదా వీళ్ళు రెచ్చిపోతుంది. మమ్మల్ని అడిగేటోడు ఎవరు లేడు, మాదే రాజ్యాంగం, మాదే మొత్తం. ఇడ హాస్పిటల్ అంతా మా అయ్య కట్టించిందని ఫీల్ అవుతారు వాళ్ళు. కడుపు మండలి వాళ్ళకి. ఒక పేషెంట్ వచ్చి తలకాయ చిన్న ఉంది, డెలివరీ ఆడ చూపించుకురా. మీరేం గాడులు కాసారా? మీరు ఏం చేసిరమ్మా? గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకోలే? ఏం చేస్తారు మీరు గవర్నమెంట్ హాస్పిటల్? చూడకుండా ఏం చేస్తారు మీరు? స్కానింగ్లు బయట నుంచి తెప్పిస్తారు కదా, కమిషన్లు తీసుకుంటా బయటకే పంపించట్లే మీరు. ఏదైతే హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ ఆ డాక్టర్ వచ్చి ఇంట్లో చూస్తారు. వాళ్ళే వచ్చి ఆడికి రాగానే 4,000 డబ్బు, అందులోకే వీళ్ళ కమిషన్. మళ్ళీ వీళ్ళు డౌట్ రానియరు. ఎక్కడ మీ గవర్నమెంట్ ఏ హాస్పిటల్ ఉందంటే ఒకటే హాస్పిటల్ ఉంటుంది. ఆడ పేరు చెప్తే డౌట్ వస్తుందేమని పేరు చెప్పారు. మళ్ళీ వీళ్ళు ఉంటాయి పొండి కట్ చేస్తే ఈడెవరైతే ఆ కంప్లైంట్ రాసిందో ఆడికి పోతే మళ్ళీ ఈ డాక్టర్ ఆడ చూస్తుంది. ఏమనాలి చెప్పండి? ఇట్లా దోసుక తింటారు. ఇంత దౌర్జన్యమా మీది? జాబులు చేస్తారు, కొంచెమని ఉండాలి కదా. అరే మనము సర్వే చేయడానికి వచ్చాము జనాలకి. ఇదేనా మీరు నేర్చుకుంది? మీకు చదువు ఇదేనా? మీకు చదువు చెప్పిన వాళ్ళు ఈ విధంగా మాట్లాడమనేనా? నీలాఫర్కి వెళ్ళండి, ఈడ వస్తువులు లేవు, ఈడ చేయలేము. గవర్నమెంట్లను అడగండి, మీ పైన ఉన్నోళ్ళని అడగండి. మీకు చేత కాకపోతే చెప్పండి ఈడ కరెక్ట్ గా లేవని. ఇండైరెక్ట్ గా బెదిరించి మాట్లాడొద్దు. ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాక కొంతమంది నన్ను అక్కడ గుర్తుపట్టిన వాళ్ళు, అన్న పరిస్థితి ఇట్లుందన్న, అన్న అట్లుందన్న, ఇట్లా చేస్తారు అన్న. ఏది సక్కా లేనప్పుడు ఎందుకమ్మా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇట్లా లేవు. కేటీఆర్ వాళ్ళతో తిరిగిండు. ఇది కదా చూపించాల్సింది. జనాలకు నష్టమయ్యేది కదా. నేను మీకు ఒకటే చెప్తున్నా, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి మీరు అనుకోవచ్చు నేను మెంటల్ గా కూర్చుంటే మొత్తం ఆన్నే టిస్ట్ చేసుకొని కూర్చుంటా. నేను రాకపోవచ్చు, ఎవరిని పంపించాలో ఏది గుంజాలో అది గుంజిపిస్తాను నేను. మీరు ఇప్పటికైనా మీ మాట్లాడే తరిక మార్చుకోకపోతే అంటే మీ తప్పు కూడా లేదు అక్కడ. ఎందుకంటే మీకు చెప్పేటోళ్ళు లేరు కదా. మొత్తం మీ రాజ్యాంగం, మొత్తం మీదే, ప్రపంచం మొత్తం అదంతా గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరంటే మీదే. ఆడ డాక్టర్ ఎవరో తెలియదు, ఆయా ఎవరో తెలియదు, వాచ్మెన్ ఎవరో తెలియదు. ఎవరైనా తెలియక ఇట్లకే పోయేటోళ్ళు అట్లా పోతే ఇటు ఎందుకు వచ్చినా అడువో, అది కాదు కదా పద్ధతి మాట్లాడేది. అమ్మ ఇటు కాదమ్మా అటు వెళ్ళండి, ఇది వెళ్ళేదిగా. అందరు తెలిసిన వాళ్ళు రారు కదా హాస్పిటల్కి. అయ్యే జాగిర అనుకుంటారు. అది కేసీఆర్ కట్టించిండు, ప్రజల సొమ్ము. అది బుద్ధి జ్ఞానం ఉండాలి కొంచెం అన్న. డాక్టర్ మాట్లాడే తక్కువ ఉంటది, కింద ఆయాలో అరుతుంటాయి. అట్లా మాట్లాడు, మీకుండాలి కదా పద్ధతి, మాట్లాడే పద్ధతి. మీరు వాళ్ళకి తెలియదు సరే, 1-2 సార్లు అడుగుతారు హెల్త్ కు. వాళ్ళ ఇంట్లో ఏదన్నా జరిగితే మీరా బాధితులు, వాళ్ళ బేబీకి ఏదైనా జరిగితే మీరా బాధితులు. ఎవరు అడిగేటోళ్ళు మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారా? ఏం కథలా నాటకాలా మీ? ప్లీజ్ ప్రతి ఒక్కరు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ గజ్వేల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, విత్ ఎవిడెన్స్ ఏది ఉన్నా మేము రెస్పాన్స్ ఇస్తాం. నేను నంబర్ ఇస్తా కింద, నాది వాట్సాప్ నంబర్. ఫోన్ కలవది, ఓన్లీ వాట్సాప్ నంబర్. దానికి పెట్టండి ఓకేనా? ఒక్కరికి మాట్లాడే పద్ధతి ఉండదు. గంటకు ఒక డాక్టర్ మారుతుంది. ఏందయ్యా రేవంత్ రెడ్డి గారు, ఏంది సార్ ఇది? ఏంది మా బాధ? ఇది మిమ్మల్ని గెలిపించుకొని ఏంది ఇది? చెప్పండి, మీరు చెప్పండి. ఇవి కదా మీరు చూసుకోవాల్సింది. కేటీఆర్ ఎవరితో తిరిగిండు, కేటీఆర్ ఇది కాదు కదా. 18 నెలల నుంచి ఇదే జోకుడు తప్ప ఇంకోటి లేదు. ఇవి కదా పట్టించుకోవాల్సింది. ఓకే, ఈ గవర్నమెంట్ హాస్పిటల్ సంబంధించి గజ్వేల్లో ఇది చాలా అరాచకాలు జరుగుతున్నాయి. ఆయా దగ్గర నుంచి మాట్లాడే పద్ధతి లేదు. మార్చుకోకపోతే మాత్రం మీ విత్ వీడియోస్ రిలీజ్ చేయాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరు వీడియో ఉంది. ఇక ముందు అక్కడ ఉన్న బాధితులు ఎవరైనా సరే వాట్సాప్ నంబర్ ఇస్తా, నా నంబర్ కి ఫార్వర్డ్ చేయండి. ఎవ్వరు ఉల్టా సీదా మాట్లాడినా పడాల్సిన అవసరం మీకు లేదు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు అక్కడ ఉన్న వాళ్ళు. ఓకేనా? వాట్సాప్ చేయండి. ఈ విషయం మీద మీరు మారకపోతే ఈ వీడియో చూసి మీ మీద పర్సనల్ గా ఫోకస్ చేయాల్సి వస్తుంది. మీరు జీతాలు తీసుకుంటున్నారు, పుణ్యానికి పని చేయట్లేదు. చెప్పే విధానం ఉంటది. ఓపిక ఇంపార్టెంట్.
మీకు డాక్టర్ చదువు చెప్పిన వాళ్ళు మీ కింద ఆయాగా పనిచేసే వాళ్ళకి పేషెంట్ ఇలా ఉంటారు ఇలా ఉండాలి అని చెప్పలేదా మీకు? అంత గొప్ప హాస్పిటల్ కట్టిన కేసీఆర్ గారిని ఈ రోజు మీ వల్ల ఆయనకు బ్యాడ్ నేమ్ వస్తుంది. కేసీఆర్ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు ఆయన గురించి, కానీ మీలాంటి వాళ్ళ వల్ల ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఏం జరగట్లేదు. ఆయన అలా నెగిటివ్ అయింది 18 నెలల్లో. ఏముంది ఇంకో సందర్భం కూడా చెప్తాను. గవర్నమెంట్ హాస్పిటల్ సంబంధించి ఎవరున్నా నాకు కాల్ చేయండి. బట్ ఈ విషయం మీద నేను కొన్ని వీడియోలు మీ బర్న్ చేస్తున్నా. ఎవరెవరు మాట్లాడారో మీ మాట తీరు మార్చుకోకపోతే మాత్రం మీ ఫోటోలు మొత్తం రివీల్ చేస్తాను జనాలతోని. నాకు ఆల్రెడీ ఫీడ్బ్యాక్ వస్తుంది. ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత ఎవరైతే బాధితులు అక్కడ పోతారో ప్రతి ఒక్కరు కింద కామెంట్ పెట్టండి. వాళ్ళ దాకా గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేసే వాళ్ళ దాకా ఇది చేరేదాకా మీరు చేయాల్సిన పని మీకు అవసరం ఉంది. ఎందుకంటే రైతులు అక్కడ వాళ్ళని మంచిగా చూసుకోకుండా రూడ్ గా బిహేవియర్ చేసి మాట్లాడే పద్ధతి లేదు. ఒక వాచ్మెన్ కి పద్ధతి లేదు, ఒక ఆయాక్ పద్ధతి లేదు, ఒక డాక్టర్ కి పద్ధతి లేదు. రాసేటోళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ సొల్లు ముచ్చట్లకే ఇంటికాడ ముచ్చట్లు పెట్టుకోండి, జాబ్ల కాడ కాదు. అర్థమైందా? ఇట్లాంటివి మాట్లాడితే కేసులు పెట్టుకోండి, ఫరకే పడదు. నాకు మంచి మాట్లాడొద్దు ఎవడు. ఓకే, నేను చెప్తున్నా మీకు ఏది జరిగినా గజ్వేల్ హాస్పిటల్ నేను పర్సనల్ గా చెప్తున్నా, చాలా రూడ్ బిహేవియర్ ఉంది అక్కడ. ప్రతి ఒక్కరిది రూడ్ బిహేవియర్. బాబు ఎవడు, బాబు ఎవడు, నువ్వెవరు, సార్ రెస్పెక్టబుల్ గా సార్ అని సంబోధించండి. అన్నా అనండి, పెద్దోడైతే డాడీ అనండి. బాబు అంట బాబు. నీ ఇంట్లో పని మనిషి అనుకుంటురా మీరు? లేదంటే నీ దగ్గర జీతగాడా బాబు అని మాట్లాడడానికి? నువ్వు కదా ఎంప్లాయ్ అక్కడ, వాళ్ళ కింద బానిస నువ్వు కదా. ప్రతి ఒక్కరు నా నంబర్ ఇస్తా ఇడ కింద, వాట్సాప్ మాత్రమే ఆ నంబర్ కి షేర్ చేయండి వీడియోస్. ఎవరు రూడ్ గా మాట్లాడినా బడపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు మనం జీతాలు ఇస్తే పని చేస్తారు, అక్కడ జీతాలు ఇస్తే పని చేస్తారు. ఇది ఇక్కడ వాళ్ళననే ముందు రేవంత్ రెడ్డి గారు ప్లీజ్ హాస్పిటల్స్ మీద ఫోకస్ చేయండి. నీలోఫర్ హాస్పిటల్ అలా కొడుకు పుట్టినా బిడ్డ పుట్టినా ఎవరికైనా ఎట్లుంటుంది అంటే చూడాలని ఉంటుంది. అదొక పద్ధతి. కట్టలు తీసుకొని కొడుతున్నారు అక్కడ నీలోఫర్ హాస్పిటల్. వీట్ల మీద సోయి లేదు. ఏమనంటే కేసులు పెడతారు. కేసీఆర్ గారిని విమర్శించే ముందు వీట్ల మీద మీరు చూసుకోండి సార్ ఫస్ట్. ఓకేనా? రేవంత్ రెడ్డి గారు ఈ వీడియో చూసన్నా కనీసం ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో కొంచెము పద్ధతిగా మాట్లాడమనండి. వచ్చిన కస్టమర్ తోని మంచిగా ఉండమనండి సార్. రూడ్ బిహేవియర్ కాదు. ఉచ్చబోసుకుంటున్నారు సార్ ఒకరొకరు. డాక్టర్లను ఏం అడగాలంటే కూడా భయపడుతున్నారు. ప్రాణాలు ఉంటాయా పోతాయా కూడా లేదు. వీడియోలు తీసుకుంటున్నారు సార్, మాకు సంబంధం లేదని. సంకనాకానికి లేరు కదా సార్ అక్కడ. వాళ్ళు వీడియోలు తీసుకొని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు మీకు దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నాం, వీటిల మీద ఫోకస్ చేయండి. జనాలకు యూజ్ ఇది. గజ్వేల్ గవర్నమెంట్ హాస్పిటల్లో నీచంగా రౌడీ లాగా మాట్లాడుతున్నారు సార్. నీలోఫర్ లో కూడా అదే ఉందంట సార్. కేసీఆర్ గారు అంత గొప్ప వ్యక్తి, అంత మంచి గట్టించి కూడా పేరు లేకుండా అవుతుంది. సొమ్మొక్కంది సోకొక్కంది అయిపోయింది. సరే కేసీఆర్ కిట్ అంటే మీరు ఏలేకపోయారు. సరే పక్కన పెట్టండి. గవర్నమెంట్ హాస్పిటల్ కొంచెం ఆయన ఉన్నప్పుడు వాల్యూ ఉండే సార్ రేవంత్ రెడ్డి గారు, మీరు చూడండి కొంచెం. ఓకే రైట్. ఇది ప్రతి ఒక్కరు నా ఇంటి సలబోల కోసం మాట్లాడే వ్యక్తి సంతోష్ కాదు. ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. నేను ఒకరికి పెట్టటం తప్ప ఒకరిని తినేటోని కాదు నేను. ఓకే, మీకు నేను మరీ చెప్తున్నా, ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు రైతులు రుబాబ్గా మాట్లాడండి, నాకు ఫోన్ చేయండి అంటున్నాను. నా నంబర్ కు ఎవరు రూడ్ గా మాట్లాడినా రికార్డ్ చేసి పంపించండి. నేను వచ్చి మాట్లాడతా అక్కడ, చూద్దాం ఏడికి పోతుందో. ఇదిగా కేసులు పెడతారా నా మీద? పెట్టుకోండి. అర్థమైందా? ఆల్రెడీ బొచ్చడైన కేసులు. ఇది పెద్ద ఫరక్ కూడా పడదు. ప్రజల కోసం మాట్లాడుతున్నాం. వాళ్ళకి ఇది ఈ విషయంలో గజ్వేల్ హాస్పిటల్ నేను ప్రత్యేకంగా చెప్తున్నా, ఇది మార్పిడి జరగకపోతే మాత్రము దీని మీద పర్సనల్ గా నేను కూర్చుంటాను. మాట్లాడే పద్ధతి వాచ్మెన్ల దగ్గర నుంచి చెప్తున్నా, నేను పద్ధతి మార్చుకోండి అని చెప్తున్నా. అర్థమైందా? రైట్, థ్యాంక్ యూ. అండ్ మీ కామెంట్లు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే నేను మాట్లాడిన సబ్జెక్ట్ వాస్తవమా లేదా, నేను తప్పుగా మాట్లాడితే కామెంట్లలో నన్ను కూడా వేసుకోండి. రేవంత్ రెడ్డి గారు మీకు 100,00,000 దండాలయ్యా స్వామి. ప్లీజ్ హాస్పిటల్స్ గురించి నేను చూసి మాట్లాడుతున్నా, చూడకుండా కాదు, చూసి మాట్లాడుతున్నా. అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఎక్స్పీరియన్స్ చేయకుండా మాట్లాడాను నేనేది. ఈ రోజు నేను మాట్లాడే ప్రతి మాట నా ఎక్స్పీరియన్స్. అక్కడ ఉన్న బాధితుల బాధ, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇట్లా లేకుండానే అనే బాధ, అందరు అదే చెప్తున్నారు. ప్లీజ్ సార్ ఈ వీడియో మీ దాకా రాదులే, మాలాంటి చిన్న జర ఎవరన్నా మీ వాళ్ళు ఎవరన్నా చెప్తే కొంచెం ప్లీజ్ దయచేసి ఒకసారి మీరు నేను చెప్పేది తప్పైతే క్రాస్ చెకింగ్ చేసుకోండి సార్. అక్కడ మాట్లాడేటోళ్ళు ఎట్లురో ఒక వ్యక్తిని పంపించండి. అంతేందుకు సార్, నా తన ఎవిడెన్స్ ఉన్నాయి సార్, విత్ వీడియోలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి వీడియో ఉంది నా దగ్గర. వాచ్మెన్ కట్టెలడ్డం పెట్టి రూడ్ గా మాట్లాడేది కావచ్చు, ఆయాలు మాట్లాడేది కావచ్చు, డాక్టర్స్ మాట్లాడేది కావచ్చు. ఓకే ప్లీజ్ సార్, ఇట్లాంటివి మాట్లాడితే కేసులు పెడతారు సార్. థ్యాంక్ యూ సార్. ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా, ప్రతి ఒక్కటి పంపించండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.